వయసు 80 దాటినా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగిపోతారని అందరూ అనుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తన చురుకైన చర్యలతో అందరికీ షాక్ ఇస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం, ఆ తర్వాత తెలంగాణలో మున్నూరు కాపు నేతలతో రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విహెచ్ అసమ్మతి రాజకీయానికి శ్రీకారం చుట్టారా, లేక మున్నూరు కాపుల కోసం ప్రత్యేకంగా ముందుకు వస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. శనివారం తన నివాసంలో విహెచ్ మున్నూరు కాపు నాయకులను సమావేశానికి పిలిచారు. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ వర్గానికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించాలని, అలాగే ఐక్యతను పెంచాలని చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా కులగణనపై కూడా చర్చ జరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వం తరపున మున్నూరు కాపుల్ని సన్మానించాలని ప్రతిపాదించారు. అయితే తెలంగాణ మంత్రివర్గంలో ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ప్రధాన పదవి ఇస్తేనే సన్మానించాలనే నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్నూరు కాపుల కోసం ఓ సీటు కేటాయించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలున్న విహెచ్ ఈ సమావేశం ద్వారా తన రాజకీయ ప్రభావాన్ని తిరిగి స్థిరపరచుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. మున్నూరు కాపుల కోటాలో ఎమ్మెల్సీ సీటు విహెచ్ కి ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కూడా తీర్మానం చేశారు. తన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని విహెచ్ చెప్పడమే కాకుండా నేతల ద్వారా తన పేరు ముందుకు తీసుకురావడంలో విజయవంతమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది జరిగినా విహెచ్ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపు తిరిగినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.